దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, అప్పటి వరకు కూడా మనము ప్రార్థనతోటి ఆ పాటలతోటి ప్రభువుని స్తుతించాం, మహిమపరిచాం. కొంత సమయం వాక్యాన్ని కూడా కేటాయించాలని క్రీస్తు పేరు మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఎండల కారణంగా కొంచెం ముందుగానే మొదలు పెట్టడం జరిగింది. గమనించగలరని విశ్వాసులకి ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. త్వరగా ఆ మందిరంలోనికి వచ్చి ఆ దేవుడిని స్తుతించాలి, మహిమపరచాలి అని క్రీస్తు పేరిట దేవుని బిడ్డలందరికీ మనం చేస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రండి, బైబిల్ గ్రంథం నుంచి మనం ఒక మంచి మాటని చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయము 36వ వచనాన్ని 36 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. 36, 37, 38 3 వచనాలు చదువుకున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయం 36, 37, 38 చదవండి. వారు ఇలాగా మాట్లాడుచుండగా ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మధ్య నిలిచి, మీకు సమాధానమవును గాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు యేసుక్రీస్తు, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టడం ఎలా? 39 కూడా చదవండి. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. దేవుడు ఈ మాటలను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డ హృదయంలో ఉంచును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా మనము లూకా సువార్త లూకా గారు రాసినటువంటి పుస్తకంలో చివరి అధ్యాయంలో మనము చివరి మాటలు చదువుకున్నాం. యేసు ప్రభువుని శుక్రవారము సిలువ వేశారు. శుక్రవారము సిలువ వేసిన యేసు ప్రభు ఆయన చెప్పిన ప్రకారముగానే, ఆయన చేసిన వాగ్దానము, ఆయన చెప్పిన మాట ప్రకారముగానే ఆయన 3వ రోజు పునరుద్ధానుడై తిరిగి మరణాన్ని జయించి తిరిగి ఆయన లేచాడు. లేచినటువంటి ఆ యేసుక్రీస్తు ఆదివారమే పరలోకానికి ఆరోహణం అయిపోకుండా 40 రోజులు యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నారు. యేసు ప్రభువుని సిలువ వేసేటప్పుడు యేసు ప్రభువు దగ్గరికి ఎవరు రాలేకపోయారు, కానీ అరిమిత యేసుకు మాత్రం రాజు దగ్గరికి వెళ్ళి అనుమతిని పొందుకొని యేసు ప్రభువును విడిపించి యేసు ప్రభు యొక్క దేహాన్ని తాను తయారు చేసుకున్నటువంటి ఆ సమాధిలో యేసు ప్రభువును ఉంచారు. అయితే యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారముగానే 3వ రోజు ఆయన పునరుద్ధారణమై లేచాడు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఈ భూమి మీద ఉన్నాడు. 40 రోజులు ఈ భూమి మీద నివసించాడు. అంటే చాలా మందికి కనపడ్డాడు, చాలా మందికి వినపడ్డాడు, చాలా మందిని స్వస్థపరిచాడు కూడా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆ చేపలు పడుతున్నటువంటి సీమోను పేతురులను వాళ్ళకి సహాయం చేశాడు. అంటే బ్రతికి ఉన్నప్పుడు చేయడం కంటే చనిపోయి
ఆ మృత్యుంజయుడి తిరిగి లేచిన తర్వాత కూడా 40 రోజులు ఆయన భూమి మీద ఉండడం జరిగింది. ఆ సందర్భాన్ని ఆ 40 రోజుల్లో ఒకరోజు తన శిష్యుల దగ్గరికి వచ్చి యేసు ప్రభు మాట్లాడుతున్న చిన్న విషయాన్ని మనము ఇప్పుడు చదువుకుందాం. అదే మనం చదువుకున్న మాట ఏంటంటే లూకా సువార్తలోని 24వ అధ్యాయంలోని 36, 37, 38, 39 వచనాలు మనం చదువుకున్నాం. అయితే వాళ్ళు అలాగ మాట్లాడుకుంటూ ఉంటే ఆయన వారి మధ్యకి వచ్చి నిలబడ్డాడంట. ఆయన వారి మధ్యకి వచ్చి నిలబడి మీకు సమాధానం అవునుగా కానీ వారితో చెప్పాడట. అయితే యేసు ప్రభు అలా చెప్పగానే వాళ్ళు మా దగ్గరికి భూతం వచ్చిందేమో, మా దగ్గరికి దెయ్యం వచ్చిందేమో అని వాళ్ళు భయపడతా ఉన్నారంట. అంత మాత్రమే కాదు, అప్పుడు దేవుడు వారితో, యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టునేలా. భయపడబాకండి, కలవరపడబాకండి. నేను ఆయన అనేదానికి మీకు రుజువులు చూపిస్తా. నన్ను ముట్టండి, నన్ను తాకండి అని ఆయన శిష్యులకి సెలవిచ్చాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చేసినటువంటి వాగ్దానం, దేవుడు చేసినటువంటి ఒక మాట, చెప్పినటువంటి ఒక మాట, ఏం మాట అది అంటే, భయపడకండి, కలవరపడకండి, మీ హృదయములో సందేహములను పుట్టించుకోబాకండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొక మాటను చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయములోని 10వ వచనం చదువుకుందాం. 41:10. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. శిష్యులు భయపడ్డారంట. అలాగే మనము జీవిస్తున్నటువంటి ఈ లోకంలో చాలా భయాలు మనకి పుడతా ఉన్నాయి, చాలా సందేహాలు కూడా మనకి పుడతా ఉన్నాయి, చాలా అవమానాలు కూడా మనకి జరుగుతూ ఉన్నాయి. అయితే దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, భయపడబాక, దిగులు పడబాక, భయపడబాక, దిగులు పడబాక. నీకు నేను తోడై ఉన్నా, నీకు నేను తోడై ఉన్నాను, నీ దేవుడునై నేను ఉన్నాను. దిగులు పడబాక, నిన్ను నేను బలపరుస్తును, నిన్ను బలపరుస్తాను అంటున్నాడు ఆయన. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు సర్వ మానవాళి యొక్క పాపములను అతని పైన వేసుకొని, యేసుక్రీస్తు సర్వ మానవాళి పాపములు ఆయన మీద వేసుకుని సిలువలో మరణించిన తర్వాత ఆయన పునరుద్ధానమై ఆ మృత్యుంజయుడి మరణాన్ని గెలిచి తిరిగి లేకపోతే నువ్వు భయపడాలా? మరణానికి మాత్రమే పాత్రుడైపోతే నువ్వు దిగులు పడాలా? అయ్యో, చేసినంత వరకు చేసి, చూపించినంత వరకు చూపించి సమాధులకే పరిమితం అయిపోయాడని నువ్వు బాధపడాలా? సమాధులకే పరిమితం అయిపోయారని మీరు దిగులు పడాలా? ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, మన దేవుడు అలాంటి వాడు కాదు. ఎంతో మంది వాగ్దానాలు చేశారు ఈ లోకంలో. నేను 10 రోజులకే లేస్తానని ఒక ఆయన వాగ్దానం చేశాడు. నేను 40 రోజులకు లేస్తానని, అంటే మరణించిన తర్వాత నేను 40 రోజులకే లేస్తానని ఇంకొక ఆయన వాగ్దానం చేశాడు. ఇంకొక ఆయన 60 రోజులకు లేస్తానన్నాడు. ఇంకొక ఆయన సంవత్సరానికి లేస్తానన్నాడు. ఇంతవరకు వాళ్ళు లేచిన చరిత్ర లేదు. వాళ్ళందరూ సమాధులకు మాత్రమే పరిమితం అయిపోయారు. అయితే మన దేవుడు అలాంటి వాడు కాదు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అలాంటి వాడు కాదు. మరణ బంధకాల్ని తెంచిన దేవుడు, మరణపు ముళ్ళుని విరిచిన దేవుడు. ఒక సైంటిస్ట్ అంట ఇనుము దగ్గరికి వెళ్ళి, ఇనుమా నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే చాలా గొప్పదాని అన్నాడట. ఇనుమనిందంట సైంటిస్ట్ అంటే పరిశోధన చేసేవాడు. వాడికి ఏదైనా ఒక విషయం దొరికిందంటే దాని మీద పరిశోధన చేస్తానే ఉంటారు వాళ్ళే సైంటిస్ట్. ఇనుమనిందంట, లేదు, నన్ను కాల్చేవాడు ఒకడున్నాడు. ఎవరంటే నిప్పు అనిందంట. నిప్పు దగ్గరికి వెళ్ళాడట. నిప్పు నీవు ఈ లోకంలో అందరికంటే చాలా గొప్పదాన్ని అన్నాడట. లేదు, నేను గొప్పదాన్ని కాదు, నన్ను ఆర్పేవాడు ఒకడున్నాడు అన్నాడట. నన్ను ఆర్పేవాడు ఎవరు అంటే నీళ్ళు అని చెప్పిందంట. నీళ్ళ దగ్గరికి వెళ్ళాడట. నీళ్ళు నీవు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానికంటే చాలా గొప్పదాన్ని అన్నాడట. నీళ్ళు అనిందంట. లేదు, నన్ను త్రాగేవాడు ఒకడు ఉన్నాడు అనిందంట. ఎవరంటే మనిషి అనిందంట. మనిషి దగ్గరికి వెళ్ళారంట. మనిషి నీవు ఈ ప్రపంచంలో చాలా గొప్పవాడే ఉన్నాడంట. లేదు, నేను గొప్పవాడిని కాదు, నేను దేనికి భయపడను కానీ ఒక్కదానికి మాత్రం భయపడుతున్నానన్నాడంట. ఏంది అంటే మరణానికి భయపడతానన్నాడంట. మరణాన్ని నన్ను ఆవరిస్తుంది, నేను మరణాన్ని జయించలేనన్నాడట. మరణం దగ్గరికి వెళ్ళాడట. మరణమా నీవు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకంటే చాలా చాలా గొప్పదాన్ని అన్నాడట. మరణం అనిందంట, నేను గొప్పదాన్ని కాదయ్యా, నన్ను గెలిచిన వాడు ఒకడు ఉన్నాడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వ్యక్తి ఎవరు అంటే నేను ప్రకటిస్తున్నటువంటి యేసు క్రీస్తు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరణ బంధకాలని తెంచిన దేవుడు, మరణ బంధకాలని విరిచిన దేవుడు ఎవరు ఈ లోకంలో ఉన్నారు అంటే ఆయనే మనం ఆరాధిస్తున్నటువంటి యేసు క్రీస్తు. అయితే
నువ్వు ఎందుకు భయపడాలా? భయపడబాకు. నువ్వు ఎందుకు దిగులు పడాలా? దిగులు పడబాకు. నువ్వు అప్పుడనే సమస్యల్లో కూరుకుపోయి ఉన్నావా? అనారోగ్యమైన సమస్యల్లో కూరుకుపోయి ఉన్నావా? ఇంకా ఆ కుటుంబ సమస్యలో ఇరుకులు ఇబ్బందులతో నలిగిపోతూ ఉన్నావా? ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, భయపడబాకాని దేవుడు నీకు ఈరోజు సెలవిస్తా ఉన్నాడు. దిగులు పడబాకాని దేవుడు ఈరోజు నీకు సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను, నేను మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడిని. నువ్వు భయపడబాక. నీ సమస్యల గురించి భయపడబాక. నీ పరిస్థితుల గురించి దిగులు పడబాక. నీ మనసులో సందేహాల్ని పుట్టించుకోబాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది ఈ బైబిల్ గ్రంథంలో భయపడిన వాళ్ళు ఉన్నారు. భయపడిన సందర్భాలు ఉన్నాయి, భయపడనవి కూడా ఉన్నాయి. కానీ ఒక్క సందర్భాన్ని నేను మీ ముందు పెట్టి నా ప్రసంగాన్ని ఆపేస్తాను. ఒకే ఒక సందర్భం. వాళ్ళు భయపడలా, దేవుని పైన విశ్వాసం ఉంచారు, వాళ్ళు నమ్మకం ఉంచారు, వాళ్ళు దేవుడు ఉన్నాడని ఎరిగారు. వాళ్ళు ముఖ్యంగా చేసినటువంటి పని ఏంటి అంటే భయపడలా, దిగులు పడలా, చింతపడలా. వాళ్ళ హృదయంలో సందేహాలు పుట్టించుకోవాలా. రండి చూపిస్తా సందర్భాన్ని మీకు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలోని 16, 17, 18 3 వచనాలు చదవండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలోని 16, 17, 18. శద్రకు, మేషకు, అబేద్నెగోలు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. శద్రకు, మేషకు, అబేద్నెగో ముగ్గురు యవనస్తులు రాజు చేసినటువంటి ప్రతిమకు మొక్కలేదు. నీ ప్రతిమకు మొక్కాల్సినటువంటి అవసరం మాకు లేదు, ఎందుకు మొక్కకూడదు అని వివరించాల్సిన అవసరం మాకు లేదు. మేము మొక్కం. అయ్యా రాజా, ఒక మండుచున్న ఈ వేడిమి గల అగ్నిలో నుండి మమ్మల్ని కాపాడుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని కాపాడలేకపోయినా, మా దేవుడు మమ్మల్ని రక్షించలేకపోయినా, నీ దేవుడిని మాత్రం మేము పూజింపము. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బ్రహ్మాకి మొక్కనందున. బబులోను దేశమందున ఆ ముగ్గురు వ్యక్తులు బ్రహ్మాకి మొక్కనందున. పండించి రాజు అగ్ని గుండంలో పండించి రాజు అగ్ని గుండంలో నాలుగోవాడు కనబడలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలవాలేదా? నాలుగోవాడు కనబడలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలవాలేదా?
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. శద్రకు మేషకు అబేద్నెగో రాజుతో సవాల్ చేశారు. మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా, మమ్మల్ని మేము మీ దేవుణ్ణి మ్రొక్కము అని సవాల్ చేశాడు. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, నీ జీవితం కూడా అలాగే ఉండాలా. నీ జీవితం కూడా అలాగే ఉండాలా. నీవు కూడా అలాగే, ఎవరైనా నిన్ను మార్చాలా అని అనుకున్నప్పుడు నీవు కూడా అలాగే మాట్లాడాలా. మనకు కష్టాలు వస్తాయి, అప్పులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మనం అనుకున్న వాళ్ళు మరణిస్తారు, చనిపోతారు, చాలా ఇబ్బందులు వస్తాయి. అప్పుల మీద అప్పులు, సమస్యల మీద సమస్యలు, అనారోగ్యం మీద అనారోగ్యం మనిషికి వస్తుంది. అయితే మన చుట్టూ ఉన్నటువంటి జనాలు ఏమంటారంటే, మరి మీరు ఆ దేవుడిని వదిలేసి వేరే దేవుడికి రండ్రా అని అంటారు. ఒరే, మీరు యేసు ప్రభువును కొలుసుకున్నారు కానీ, మీరు యేసు ప్రభువును ఆరాధించుకున్నారు కానీ, వాళ్ళకి పోయి ఆ దండేసుకు వచ్చుకున్నారా, ఆడకపోయి వాళ్ళు ఏదో మంత్రిచ్చి కడతారు కదా, దాన్ని కట్టించుకొని వచ్చుకున్నారా అని లోకం మిమ్మల్ని మార్చేస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, మన దేవుడు మనల్ని కాపాడిన, మన దేవుడు మనల్ని కాపాడకపోయినా, మన దేవుడు మనల్ని రక్షించకపోయినా, మనము మన దేవుడిని విడిచిపెట్టే వారంగా మనము ఉండాలా. విడిచిపెట్టకుండా వాళ్ళుగా మనము ఉండాలా. మేషకు శద్రకు అబేద్నెగో ఈ మంటల్లో పడితే కాలిపోతాము, ఈ మంటల్లో పడితే మసి బొగ్గు అయిపోతాము అని భయపడకుండా, దిగులు పడకుండా, మా దేవుడు మాకు సహాయం చేయకపోయినా కూడా మేము మీ దేవుడికి మొక్కమని వాళ్ళు ఒక గట్టి నమ్మకంతో దేవుడి మీద ఉండేసరికి దేవుడు వాళ్ళకి చేసినటువంటి ఆశ్చర్యకార్యం ఏంటో తెలుసా? వాళ్ళు ఒంటి మీద ఉన్నటువంటి ఒక్క వెంట్రుక కూడా చుండ్రుకోపోలేదంట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళని తోడుకుని పోయారే, వాళ్ళు చచ్చిపోయారంట. ఆ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చదివేటప్పుడు నాకు చాలా ధైర్యం వేసింది. ఈ లోకంలో ఉన్నటువంటి మాటలను నమ్మకూడదు అనిపించింది. మేషకు శద్రకు అబేద్నెగో వీళ్ళని చూసి నేను కూడా ఎందుకు భయపడాలా, నేను కూడా ఎందుకు దిగులు పడాలా, ఒకరికి చెప్పిన మాటలు మనము ఎందుకు వినాలా? ఎందుకంటే చాలా సంఘాల్లో చాలా మంది వెళ్ళిపోతూ ఉన్నారు, విడిపోతూ ఉన్నారు. నేను ఎందుకు ఈరోజు ఈ సందేశం దేవుడి మీతో మాట్లాడుతూ ఉన్నాడంటే, మీరు భయపడి వేరే దగ్గరికి వెళ్ళబాకండి, మీరు దిగులు పడి వేరే దగ్గరికి వెళ్ళబాకండి. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. భయపడకుండా మేషకు శద్రకు అబేద్నెగోల వల్ల నువ్వు జీవిస్తే దేవుడు నీ అప్పుల సమస్య నుంచి కానీ, నీ అనారోగ్య సమస్య నుంచి కానీ, నీ వివాహ సమస్య నుంచి కానీ, నీ సంతాన సమస్య నుంచి కానీ నిన్ను విడుదల చేసేదానికి ఆయన సమర్థుడు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటలు అన్నటువంటి ప్రతి దేవుని బిడ్డ జీవితంలో అద్భుత కార్యములు దేవుడే చేయును గాక. ఆమేన్. దీంత